లో ప్లానింగ్ లేదు, కన్స్ట్రక్షన్ ఎట్లా పడితే ఎట్లా చేస్తారు. వాటర్ ఎంత వాడుతున్నామో తెలియదు. మహానగరంలో ఉదయం లేచాక ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు రాకపోతే అది చిన్న ఇన్కన్వీనియన్స్ కాదు, అది సిటీ సర్వైవల్ ప్రాబ్లం. ఇప్పుడు ముంబై అదే వార్నింగ్ ఢిల్లీ ముగిస్తుంది. ముంబైకి నీళ్లు సరఫరా చేసే రిజర్వాయర్లలో నీటి నిల్వలు దాదాపు 10% పడిపోయాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం నగరానికి సుమారు 40 రోజులు నీళ్లు మాత్రమే మిగిలిన ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఆలస్యమైతే మాన్సూన్ కారణంగా బిఎంసి ఇప్పటికే నీటి వినియోగంపై రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కన్స్ట్రక్షన్ సైట్స్ కానీ, స్విమ్మింగ్ పూల్స్, నీటి సరఫరా ఆఫీసులు, కమర్షియల్ ఇండస్ట్రియల్ లీడర్స్కి మొత్తం రూల్స్ పెట్టడం, కట్ చేయడం వాటర్ వేసేది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి సంవత్సరం వర్షాలు వస్తున్నాయి, కానీ సిటీస్కి ఎందుకు నీటి కోసం భయపడాలి? అసలు నీటి వల్ల అసలు వాట్స్ హ్యాపెనింగ్ ప్రాబ్లం రెయిన్ఫాల్ వల్ల రెయిన్ రావట్లేదు, మాన్సూన్ రావట్లేదు, ఇది కాదు ప్రాబ్లం. ఓకేనా? ప్రాబ్లం ఏంటంటే మెయిన్ సిటీస్లో ప్లానింగ్ లేదు, కన్స్ట్రక్షన్ ఎట్లా పడితే ఎట్లా చేస్తారు. వాటర్ ఎంత వాడుతున్నామో తెలియదు. హై రైజ్ బిల్డింగ్కి ఎట్లా పడితే ఎట్లా పర్మిషన్స్ ఇస్తారు. చెట్లు ఉండవు, లోపల పార్కులు ఉండవు, ఎక్కడ పార్కులు ఉండవు. వర్షం వస్తే వాటర్ హార్వెస్టింగ్ చేయడం తెలియదు. అసలు వాటర్ హార్వెస్టింగ్ అనేది కాన్సెప్ట్ కొన్ని సిటీస్లో ఎక్కడా లేదు. ఎవరో కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు, మంచి ప్లేస్ ఉన్న వాళ్ళు కొంచెం బుర్ర పెట్టి అది చేస్తారు కాబట్టి, హార్వెస్టింగ్ ఇంట్లో చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఏదైనా చెప్తే కనుక అబ్బా ఈ కేర్లు ఏవో పెద్ద మనుషులు అన్నిట్లు వాళ్ళని చూస్తారు. సో ప్రాబ్లం ఏంటంటే మనం ప్రాబ్లమ్స్ అన్నీ కొని తెచ్చుకోవడం, డిసిప్లిన్ లేకపోవడం. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, న్యూస్లో వస్తుంది ముంబై కదా, అయ్యమ్మా మాకు అసలు ఏ ప్రాబ్లం లేదనుకుంటున్నారు. ఎందుకు ప్రాబ్లం లేదు? ఎంతమంది ట్యాంకర్ల మీద డిపెండ్ అవుతున్నారు? పీజీలు కాకపోవచ్చు, తర్వాత వాటర్ డిప్లీట్ అవ్వడం, 1500 ఫీట్కి వెళ్ళిపోవడం. ఏం కర్మ అవుతుందని ఒకప్పుడు 60 ఫీట్ బావిలు ఉండేవి. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయా మీకు అర్థం అవుతుందా? అసలు ఇది ముంబై ప్రాబ్లం కాదు, మొత్తం ఎక్కడైనా ప్రాబ్లం. మనం నేచర్కి రెస్పెక్ట్ ఇవ్వనంత వరకు ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి. ఓకేనా? సో ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలా పాటించాలి, ఈ పద్ధతి ఇది అవ్వాలి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్, ఇంట్లో మనం బకెట్ వాడుతున్నాం, ట్యాప్ క్లోజ్ చేయడం, బకెట్లో వాటర్ వేస్ట్ అవ్వకుండా పడేయకుండా చేయడం, వాషింగ్ మిషన్స్ తక్కువగా వాడడం. ఇది ఇండివిజువల్ ప్రాబ్లం కాదు. బేసిక్గా ఇప్పుడు నేనేదో ట్యాప్ సాల్వ్ చేయగానే వాటర్ మెయిన్ గవర్నమెంట్ రూల్స్ బాగా పెట్టారు. ప్రతి అపార్ట్మెంట్లో రెయిన్ హార్వెస్టింగ్ మ్యాండేటరీ పెట్టాలి. తర్వాత లేక్స్, పాండ్స్ అన్నీ మనం రీస్టోర్ చేసుకోవాలి. ఎక్కడైనా సరే లేక్ కనిపిస్తే దాన్ని చేద్దాం, మేము ఇల్లు కట్టేస్తాం, సరే మనకు ఒక 100 గజాలు దొరికితే ఇల్లు కట్టుకుందాం అనే మైండ్ సెట్ వదిలేదు. బేసిక్గా ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ ఇల్లు కట్టకూడదు అనేది నేచర్కి అగెనిస్ట్గా ఉండదు. సో మనం నేచర్కి అగెనిస్ట్గా చేసినప్పుడు నేచర్ ఓడుకుంటుంది. సునామీ లాంటి సిచ్యువేషన్స్ కావచ్చు, నదులు పొంగిపోయినప్పుడు మనం అదే నదిలో మన ఇల్లు ఇదవచ్చు, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం నేచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదో తక్కువకు దొరుకుతుంది ల్యాండ్ అని చెప్పి అక్కడ ఇల్లు కట్టుకోవడం, తర్వాత అది నిజంగా చూడదు. సో మీరు తక్కువ వచ్చిన డబ్బుల వరకు చూడకండి, టీచర్ జనరేషన్ చూడండి. రేపు మీ పిల్లలు ఉంటారు అందులో, అది కూడా ప్రాబ్లం కదా. సో అలాంటి రూల్స్ అన్నీ పెట్టుకోవాలి మనం. సో సిటీ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాటర్ లెవెల్స్ని మనం పెంచుకోవాలి తప్ప తగ్గించుకోకూడదు. సో మనకిప్పుడు పవర్ లేకపోతే ఇన్వర్టర్ వాడుకోవచ్చు 4-5 గంటలు. తర్వాత ఇంటర్నెట్ లేదనుకోండి, మనం బతికేయచ్చు. మొబైల్ డేటా ఉంది, లేకపోతే మొబైల్ లేకపోయినా బతికేయచ్చు. వాటర్ లేకపోతే ఓకే, వాటర్ స్నానాలు చేయకుండా మేము బతుకుతామంటే ఓకే, మనం బతికేద్దాం, పర్లేదు, అది ఓకేనా? తర్వాత
ఏదైనా ఒకటికి, రెండిటికి పల్లెల్లో మామూలే కదా! మనం కొంచెం అలా బయటికెళ్తాం. నేచర్‌ని ఆస్వాదిస్తాం. సో, వాటర్ మనం తక్కువ వాడతాం. సో, కానీ డ్రింకింగ్ వాటర్‌కి ఏం చేద్దాం? సో, అందుకే ఏం చేయాలంటే, మనం ఇదొక జస్ట్ లెసన్‌లా తీసుకోవాలి. ముంబై ప్రతి సిటీలో కూడా మనం కూడా రెస్పెక్ట్ చేస్తూ అందరం కమ్యూనిటీలో కూర్చొని మాట్లాడుకోవడం. సో, వీ హ్యావ్ టు బిల్డ్ గుడ్ సిటీస్ అనమాట. సస్టైనబుల్ సిటీస్. నాట్ లైక్ ఏదో డెవలప్మెంట్ చేస్తున్నాం. డెవలప్మెంట్ అంటే అది కాదు. ఫ్యూచర్ జనరేషన్స్‌ని మనం సేవ్ చేసుకోవడం, వాళ్ళకి మంచి న్యాచురల్ రిసోర్సెస్‌ని అలాగే ఉంచి వాళ్ళకి ఇవ్వడం. దాన్ని బేసిక్‌గా టెక్నికల్‌గా ఇంటర్ జనరేషనల్ ఎక్విటీ అంటారు. సో, సస్టైనబిలిటీలో. సో, కాబట్టి టయానికి వాటర్ ఇప్పుడు మాన్సూన్ వచ్చినప్పుడు రెయినీ సీజన్‌లో మనం కొంచెం వాటర్‌ని హార్వెస్టింగ్ రూపంలో స్టోర్ చేసుకోవడం, వాటర్ హార్వెస్టింగ్ ద్వారా ఒక గ్రౌండ్ వాటర్ లెవెల్ చేసుకోవాలి. ఓకేనా? సో, నీళ్ళు అన్‌లిమిటెడ్ రిసోర్స్ కాదు. రెయినీ సీజన్‌లో ఫ్లడ్, సమ్మర్‌లో వాటర్ కట్, ఇది న్యాచురల్ డిజాస్టర్ కాదు. ప్లానింగ్ ఫెయిల్యూర్. సో, మీ సిటీలో కూడా వాటర్ ప్రాబ్లం ఉంటే, మీ ఏరియాలో కూడా ట్యాప్స్ లో నీళ్ళు రావడం, తర్వాత డైలీ రాకపోవడం అదొక ప్రాబ్లం. అంటే ట్యాప్స్లో కూడా 4-5 రోజులకు రావడం, లేకపోతే ట్యాంకర్ మీద డిపెండ్ అవ్వడం. సో, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే కమెంట్లో చెప్పండి. సో, జస్ట్ షేర్ విత్ పీపుల్ ఆల్సో, నాట్ దిస్ వీడియో, అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది సబ్జెక్ట్. సో, యూ ఆల్సో క్రియేట్ అ వీడియో అండ్ అందరికీ షేర్ చేయండి. సో, దీనివల్ల కొంచెం అవేర్నెస్ పెంచండి. నేచర్ మీద ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలాగే ఉండాలి అనేసి. సో, రెస్పెక్ట్ మనం నేచర్‌కి మన అమ్మ లాంటిది. సో, నేచర్‌ని మనం కాపాడుకుందాం అందరం. సో, థ్యాంక్ యూ.